సో గైస్ మనం అయితే ఇంకా టెస్ట్ స్టార్ట్ చేసేసాం. ఒకసారి టాప్ స్పీడ్ చెక్ చేద్దాం. ప్రెసెంట్ 85, 87, 90 చూసారా? ఇంత స్పీడ్ లో కూడా వెహికల్ స్టెబిలిటీ. సస్పెన్షన్ కూడా చెక్ చేసేద్దాం. సస్పెన్షన్ ఆల్సో గుడ్. గ్రేట్. ఇప్పుడు దాకా నేను డ్రైవ్ చేసిన ఎలక్ట్రిక్ వెహికల్తో కంపేర్ చేస్తే దిస్ వెహికల్ సస్పెన్షన్ ఈజ్ వెరీ గుడ్. గైస్ నాకు తెలిసి ఫుల్ అంటే ఇంతకన్నా ఇన్ఫర్మేషన్ తెలిసి ఎవరేమో ఆల్మోస్ట్ ఆయన యాక్చువల్లీ మీరు ఈ ఇన్ఫర్మేషన్ షోరూమ్కి వచ్చి ఇంటరాక్ట్ అవుతాయి కానీ ఉండదు. సో అలాంటి మీకు వర్చువల్గా ఇంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరైతే వీడియో లైక్ చేయండి. హలో గాయస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బ్యాక్ పేకర్. గాయస్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసేసి ద మోస్ట్ ఫేమస్ అండ్ ద మోస్ట్ ట్రెండింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. ఏదో కాదు, మన ఏథర్ వచ్చేసి రీసెంట్ గా మన విజయవాడలో స్టార్ట్ చేశారు. ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. సో ఫైనల్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుడే. ఈ వెహికల్ వచ్చేసి ద మోస్ట్ ట్రెండింగ్ అనమాట. ప్రెసెంట్ మనకి జనరల్ గా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేసరికి బాగా గుర్తొచ్చేసి ఏథర్, దెన్ ఓలా అండ్ రివోల్ట్, ఇవి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. సో ఓలా వెహికల్ మనం ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసాము. అది వీడియో ఇంకా చూడండి. మనమైతే ఈరోజు షోరూమ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. అలా నాకు ఉన్నాయి ఏం మోడల్స్ అవైలబుల్ ఉందని, సర్వీస్ ఏంటి, ఎవ్రీథింగ్. అలా ఛార్జింగ్ పాయింట్స్ కూడా పెట్టారంట అక్కడ. 2 ఛార్జింగ్ పాయింట్స్ ఓన్లీ ఫర్ ఏథర్ వెహికల్. సో ఇవన్నీ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అసలు ఈ షోరూమ్ ఎక్కడ, ఏంటి అండ్ వెహికల్స్ ఇంకా మీకు క్లియర్ గా కావాలంటే వీడియో లాస్ట్ గా చూడండి. అన్నిటికంటే ముందు మీరైతే వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా అనిపించింది, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా కానీ నాకు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. నేనైతే మీకు రిప్లై ఇస్తాను. సో మిగతా విషయాన్ని మనం వెళ్తూ మన మోటోలో మాట్లాడుకుందాం. లెట్స్ గో. వెల్కమ్ టు మోటోలాగ్ యూ. గైస్ ప్రెసెంట్ అయితే మన విజయవాడ బస్ స్టాండ్ జంక్షన్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనం బందర్ రోడ్ లోకి ఎంటర్ అవ్వాలి. బందర్ రోడ్ లోకి ఎంటర్ అయ్యి సేమ్ ఒకటే రోడ్ అంటిల్ బెన్ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక 1/2 కిలోమీటర్ టు 1 కిలోమీటర్ వెళ్తే రైట్ సైడ్ లో ఉంటుంది అన్నమాట మనకి ఏథర్ షోరూమ్. అండ్ అనదర్ రివోల్ట్ షోరూమ్ వచ్చేసి మనకి బెన్ సర్కిల్ క్రాస్ అవ్వగానే రైట్ సైడ్ లో ఉంటుంది. రివోల్ట్ షోరూమ్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. మేబీ ఈ వీడియో తర్వాత వస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసరికి ఓవరాల్ గా టోటల్ విజయవాడలో అసలు ఎన్ని ఎలక్ట్రిక్ పాయింట్స్ ఉన్నాయి, లైక్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయని ఇది ఎక్స్ప్లోర్ చేస్తాను. మన విజయవాడలో ఎక్కడైనా మీరు ఎలక్ట్రిక్ పాయింట్స్ కానీ అబ్జర్వ్ చేస్తుంటే అవి మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. నాకు ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకా మన ఏథర్ వెహికల్ గురించి మాట్లాడుకుంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ అండ్ లైక్ లుక్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మేబీ మోస్ట్ సెల్లింగ్ అనుకుంటా ఇండియాలో ఏథర్ వెహికల్ వచ్చేసి. అంత బాగుంటుంది వెహికల్. కాకపోతే ఉన్నది ఏంటంటే సర్వీసెస్ అన్ని చోట్ల లేవు. ఈవెన్ విజయవాడలో కూడా రీసెంట్ ఈ మధ్య స్టార్ట్ చేశారు. అంతకుముందాక ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉండేది, లైక్ హైదరాబాద్, విశాఖపట్నం అటువైపు. మనకి విజయవాడలో రీసెంట్ గా స్టార్ట్ చేశారు. స్లోలీ దేర్ ఎక్స్పాండింగ్. బట్ వెహికల్ అయితే మాత్రం మంచి వెహికల్ బిల్డ్ క్వాలిటీ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు తెలిసి ప్రెసెంట్ ఓన్లీ 2 మోడల్సే ఉన్నాయి. ఒకటి ఏథర్ 450 అండ్ 450X. సో మనకి ఇప్పుడు షోరూమ్కి వెళ్ళాక అసలు డెలివరీకి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని కిలోమీటర్కి ఒకసారి సర్వీసింగ్ ఇవ్వాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కనుక్కొని మీకైతే ఎక్స్ప్లోర్ చేస్తాను. మీరైతే వీడియో లాస్ట్ చూడండి. సో మనకి ఫస్ట్ సిగ్నల్ క్రాస్ చేయగానే రైట్ సైడ్ లో ఉన్న సర్వీస్ రోడ్ లోకి ఎంటర్ అయిపోవాలి. సో ఓవరాల్ గా మన బెన్ సైకిల్ దగ్గర లెఫ్ట్ తీసుకొని తగ్గించి ఒక 500 మీటర్స్ ఉంటుంది. 500 మీటర్స్లో మనకి రైట్ సైడ్ అయితే సర్వీస్ రోడ్ ఎలా ఉంటుంది. ఏథర్ 2 ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఇప్పుడే కనపడుతున్నాయి. సో మనమైతే ఇక్కడ వెహికల్ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో గైస్ మనమైతే షోరూమ్ దగ్గర రీచ్ అయిపోయాం. సో షోరూమ్ లో ఒకసారి ముందు ఓవరాల్ ఒకసారి లుక్ చూడండి. లోపలికి ఎంటర్ అవగానే వెహికల్స్ డిస్ప్లే ఉంటాయి. షోరూమ్ అయితే చాలా స్పేషియస్ అండ్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో ద మోడల్ అన్నమాట, ఇన్బిల్ట్ లోపల మోడల్. ఇది లోపల వెహికల్ ఎలా ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ. ఇది దీని పేటెంట్ రైట్స్ కూడా ఉన్నాయంట. సో గైస్ మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి అమీర్ భాయ్ రెడీగా ఉన్నారు. అసలు ఏథర్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఫౌండర్స్ ఎవరు, మేడ్ ఇన్ ఇండియా ఎక్కడ, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మీకు తెలియాలంటే వీడియో లాస్ట్ దా చూడండి. అమీర్ భాయ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. మీకు వాటికి కూడా రిప్లై ఇస్తాను. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇంకా అయితే మనం ఏమాత్రం ఇచ్చకుండా అమీర్ భాయ్తో ఇంటరాక్ట్ అయిపోదాం. సో అసలు చెప్పరు, అసలు మనకి అది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏథర్ అనేది? Ather is basically a startup, an Indian startup. It's founded by 2 IIT graduates, IIT Chennai graduates. 2013లోనే ఇది స్టార్ట్అప్ అయింది. మీకు తరుణ్ మెహతా అండ్ స్వప్నిల్ జైన్ అనమాట. వీళ్ళిద్దరు ఐఐటి చెన్నై గ్రాడ్యుయేట్స్. ఐఐటి చెన్నై. వాళ్ళ మెయిన్ మోటివ్ వచ్చేసి దే వాంట్ టు చేంజ్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అనమాట. దే వాంట్ టు చేంజ్ పీపుల్ ఫ్రమ్ పెట్రోల్ బైక్స్ నుంచి పొల్యూషన్ ఫ్రీ కంట్రీ కాదు వాళ్ళ ఆబ్జెక్టివ్. దే వాంట్ టు గెట్ ఇన్ టు ద ఈవీ ఫీల్డ్ అనమాట. సో ఈవీ అనేది మన ఫ్యూచర్. సో ఆఫ్ కోర్స్ సో ఇలా ఆబ్జెక్టివ్ ఏంటంటే దే వాంట్ టు గివ్ ఏ బడ్జెట్లో ఒక మంచి మన ఇండియన్ ఎకానమీకి మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళ కోసం ఏంటంటే వీ వాంట్ టు గివ్ ఏ మంచి ఈవీ వెహికల్ విచ్ గివ్స్ యూ సేవింగ్స్ అనమాట. సో పెట్రోల్ మనకి రీసెంట్గా పెట్రోల్ ప్రైసెస్ కూడా పెరుగుతున్నాయి. సో వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే దే వాంట్ టు గివ్ ఏ రీజనబుల్ బైక్ ప్రైస్ అనమాట. సో
దట్స్ హౌ ఇట్స్ వాజ్ స్టార్టెడ్ అండ్ ఇట్ ఈస్ మనకి ఏంటంటే దే ఫౌండ్ దట్ అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళంతా ఎంతూజియాజంగా ఉన్నారు కాబట్టి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా దే ఆల్సో ఫండెడ్ ఇన్ ఇట్. గ్రేట్. సో హీరో కంపెనీయే ఫండ్ చేస్తుంది అండ్ ఆల్సో మీకు వేరే ఇండియన్ 2-wheeler కంపెనీస్ కూడా ఫండ్ చేస్తున్నాయి. సో దట్స్ హౌ ఇట్ వాజ్ స్టార్టెడ్ అండి. సో 2013లో స్టార్ట్ అయింది గైస్. ఎవరికైనా మిస్కన్సెప్షన్ కానీ ఐడియా లేకపోతే చెప్తున్నాను. 2013లో స్టార్ట్ అయింది. ఇట్స్ ప్యూర్లీ మేడ్ ఇన్ ఇండియా. ఈవెన్ బ్యాటరీ కూడా బ్యాటరీస్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా. సో గ్రేట్. అండ్ మన విజయవాడలో ఎప్పుడు స్టార్ట్ చేశారు? మన విజయవాడలో వీ స్టార్టెడ్ ఇన్ March 26th అండి. March 26 స్టార్ట్ అయింది. Okay. సో వీఆర్ 1 month old now. We have already sold around 70 vehicles అనమాట. గ్రేట్ గ్రేట్. మరి ఇతరికి మంచి రెస్పాన్స్ ఉంది. నేను కూడా విన్నాను, చాలా మంది కొనాలని ఇంట్రెస్ట్ కొన్నారు, బట్ షోరూమ్ లేదు, సర్వీస్ ఇక్కడ లేదని ఒక్క చిన్న నెగిటివ్ వల్ల వెహికల్స్ అనేది ఎవరు కొనలేదు ఇనిషియల్గా. బట్ ఇప్పుడు మన విజయవాడ కూడా షోరూమ్ వచ్చేసింది. సో సర్వీస్ కానీ ఏదైనా కానీ ఇమ్మీడియట్గా చేస్తుంటారు. వెహికల్స్లో మోడల్స్ వచ్చేసి వీ హ్యావ్ 2 models అండి, ఏదర్ 450+ అండ్ 450X. 450+ బేసిక్ అండి, అది బేసిక్ వేరియంట్, అండ్ 450X ఇస్ అ టాప్ వేరియంట్ అనమాట. ఓవరాల్గా మన దగ్గర అయితే 2 వెహికల్స్ రెడీగా ఉన్నాయి, 450+ అండ్ 450X. ఈ రెండింటికి డిఫరెన్స్ మనం తెలుసుకుందాం. అలానే మీకు అయితే డిస్ప్లే మీద కూడా చూస్తూ ఉండండి. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ థింగ్ ఇస్ ద రేంజ్ అండి. రేంజ్ ప్లస్కి వచ్చేసి 70 kilometers ఉంటుంది, అది ట్రూ రేంజ్ అనమాట, దానికంటే తగ్గదు. ఓకే. సో మామూలుగా సర్టిఫైడ్ రేంజ్ ఉంటుంది. సర్టిఫైడ్ రేంజ్ ఫర్ ప్లస్ ఇస్ 100. అది మీకు డ్రైవింగ్ బట్టి రేంజ్ ఇస్ ఆల్ అబౌట్ డ్రైవింగ్ అనమాట, మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు. సో బేసిక్గా మనకి ఎగ్జాక్ట్ ట్రూ రేంజ్ వచ్చి 70 kilometers. రైట్. అలాగే ఎక్స్ వచ్చేసి 85 kilometers. దాని సర్టిఫైడ్ రేంజ్ 116. అంటే 116 వరకు మీరు వెళ్ళొచ్చు అండి. సో దట్ అదేంటంటే మీ డ్రైవింగ్ బట్టి ఉంటుంది, మీ యాక్సిలరేషన్ ఇవ్వడం. Got it. The drive range is depends on how you are driving, how you are changing the accelerating modes బట్టి ఉంటుంది. సో దానికి నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి మనకు బ్యాటరీస్. బ్యాటరీ వచ్చేసి మనకి బిలో 3 kilowatt బ్యాటరీస్ ఉంటాయి ఎక్కువ కూడా. సో ప్లస్కి వచ్చేసి 2.24 kilowatt అవర్ బ్యాటరీ, ఎక్స్కి వచ్చేసి 2.6 kilowatt అవర్ బ్యాటరీ. సో మనకి ఏంటంటే సేఫెస్ట్ వెహికల్స్ వచ్చేసి బిలో 3 kilowatt బ్యాటరీ తీసుకుంటే ఇట్స్ బెస్ట్ అనమాట. సో బయట మనం ఎక్కువగా 3.4 కానివ్వండి 4 కానివ్వండి వెళ్తుంటారు. సో దట్స్ నాట్ సేఫ్. బిలో 3 kilowatt బ్యాటరీస్ ఆర్ సేఫ్ ఫర్ ఇండియన్ టెంపరేచర్స్ అండ్ సేఫ్ టెంపరేచర్స్ కరెంట్. అండ్ మీరు ఎంత చూస్తున్నప్పుడు అందరికీ ఎగ్జైటింగ్ ఉండేది ప్రైస్ కదా, ఆ ప్రైస్ మాత్రం లాస్ట్ చెప్పండి. మీకు ప్రైస్ తెలుసుకోండి, లాస్ట్ దాకా చూడండి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మోటార్. మోటార్ అనేది మన మోటార్ వచ్చేసి 3.3 kilowatt. యాక్చువల్గా మోటార్ మనం ఎలా మెజర్ చేయాలంటే దాని పీక్ పవర్ ఉంటుంది. ఆ పీక్ పవర్ వచ్చేసి మనకి ఎప్పుడో యూజ్ చేస్తుంది అంటే మీరు ఓవర్టేక్ చేస్తున్నారు, వెన్ యూఆర్ ఓవర్టేకింగ్ వెహికల్ మీకు పీక్ పవర్ రన్ అవుతుంది మోటార్. వెన్ యూఆర్ యాక్సిలరేటింగ్ ఆ పీక్ పవర్ రావాలన్నమాట. సో అది రీచ్ అవ్వాలంటే ఇట్ విల్ బీ అరౌండ్ 6 kilowatt. మన ఎక్స్కి వచ్చేసి 6 kilowatt పర్ మీకు మోటార్ పవర్ 450Xకి. అదే ప్లస్కి వచ్చేసి 5.4 kilowatt అనమాట. ఓకే. సో దీస్ ఆర్ ద మోటార్ అనమాట, మోటార్ కెపాసిటీ. నార్మల్ మన పెట్రోల్ బైక్స్లో గేర్స్ ఉన్నాయి, దీనికి కూడా మోడ్స్ ఉంటాయి కదా, వాట్ అబౌట్ ద మోడ్స్? యాక్చువల్లీ 450Xలో 4 modes ఉంటాయి, 450+లో 3 modes ఉంటాయి. మీకు 450Xలో ఎకో మోడ్ అని ఉంటుంది, విచ్ ఇస్ ద ఫస్ట్ గేర్. రైట్. మీరు ఎకో మోడ్లో టాప్ స్పీడ్ 50 kilometers అవుతుంది. రైట్. మీకు రేంజ్ 85 kilometers వస్తుంది, అంటే ఫుల్ రేంజ్ వస్తుంది ఎకో మోడ్లో వెళ్తే. ఓకే. మీకు ఇంకా స్పీడ్గా వెళ్ళాలి అనుకుంటే యూ హ్యావ్ టు చేంజ్ సెకండ్ మోడ్ అనమాట, విచ్ ఈస్ రైడ్ మోడ్. రైడ్ మోడ్లో మీకు 60 kilometers per hour టాప్ స్పీడ్ ఉంటుంది, 70 kilometers రేంజ్ వస్తుంది. ఓకే. అండ్ మీకు థర్డ్ మోడ్ దానికంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళాలి, 60 కంటే ఎక్కువ వెళ్ళాలి, అప్పుడు మీరు స్పోర్ట్స్ మోడ్లో వెళ్తారు. జస్ట్ మీరు ఫింగర్తో టచ్ చేస్తారు. సో స్పోర్ట్స్ మోడ్ అవుతుంది. స్పోర్ట్స్ మోడ్లో మీకు అరౌండ్ 70 kilometers టాప్ స్పీడ్ ఉంటుంది. మీకు రేంజ్ కూడా 60 kilometers వస్తుంది. ఓకే. సో ఇది ఇంకా స్పీడ్గా వెళ్ళాలి, టాప్ స్పీడ్ వెళ్ళాలి మనకి అంటే మీకు 90 kilometers per hour, విచ్ ఇస్ ఇన్ వార్ప్ మోడ్, లాస్ట్ మోడ్ అనమాట. హై పికప్ ఉంటుంది, మీకు 0 to 40 kilometers per hour స్పీడ్ విత్ ఇన్ 3.3 seconds రీచ్ అవుతుంది. సో దాంట్లో మీకు రేంజ్ వచ్చేసి 50 kilometers ఉంటుంది. సో ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది అది. రైట్. సో ఇది ఎక్స్క్లూజివ్లీ ఈ వార్ప్ మోడ్ అనేది ఓన్లీ ఫర్ 450X వస్తుంది. అది 450+లో రాదు. ఓకే. 450+లో మీకు ఎకో మోడ్, రైడ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, ఈ 3 modes వస్తాయి. గాట్ ఇట్. మన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఛార్జింగ్ టైం అండ్ ఎన్ని మినిట్స్ కన్జ్యూమ్ అవుతుంది? ఛార్జింగ్ టైం వచ్చేసి మనకి 2 types ఆఫ్ చార్జర్స్ ఉంటాయి. ఒకటేమో డాట్ చార్జర్ అంటారు, అదైతే ఫిక్స్డ్ అనమాట. ఇట్ విల్ బి ఫిక్స్డ్ ఇన్ యువర్ పార్కింగ్. అంటే ఈ వెహికల్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఫిక్స్డ్ ఉంటుంది డాట్ చార్జర్. అండ్ ఆల్సో ఇంకోటి వచ్చేసి పోర్టబుల్ చార్జర్ మీరు ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు. ఓకే. యూ జస్ట్ నీడ్ ఏ 16 amp సాకెట్. 16 amp సాకెట్లో మీరు 3 pins ప్లగ్ వస్తుంది, అందులో పెట్టేసుకుంటే వీ కెన్ చార్జ్ అనమాట. సో మీకు ఛార్జింగ్ టైం వచ్చేసి 0 to 80% విత్ ఇన్ 3.5 hours అవుతుంది. ఓకే. 3.5 hours అయిపోతుంది 0 to 80%. సో మిగతా 20% అనేది మీకు ఒక 2 hours తీసుకుంటుంది. ఆ 2 hours ఎందుకంటే బ్యాటరీ లైఫ్ మనకి కాపాడుతుంది. సో బ్యాటరీ లైఫ్ సేవ్ అవుతుంది. సో మీకు అది టోటల్ 0 to 100 అవ్వాలంటే 5 hours 30 minutes పడుతుంది. 5 hours 30 minutes అండ్ ఎన్ని యూనిట్స్? 3 units అవుతాయి. యాక్చువల్గా 2.8 units.
సో 3 యూనిట్స్ చెప్పండి వేసుకోండి. 3 యూనిట్స్ అవుతుంది 30 రూపీస్లో మీకు 85 కిలోమీటర్స్ సో ఉంటుంది. సేమ్ బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ సేమ్. సో ఈ లెక్కన పర్ కిలోమీటర్కి ఎంత ఛార్జ్ అవుతుంది అనుకోవచ్చు మనం? పర్ కిలోమీటర్ మీకు 30 పైసా అవుతుంది. 30 పైసా పర్ కిలోమీటర్, వెరీ అది గ్రేట్. పెట్రోల్కి అయితే 3 రూపీస్ పర్ కిలోమీటర్ ఉంటుంది. Reverse. 30 పైసా, ఆల్మోస్ట్ 10 టైమ్స్ మీకు సేవింగ్స్ అవుతుంది. ట్రూ 3 రూపీస్ అండ్ 30 పైసా. మీకు 300 రూపీస్ వస్తుంది పర్ మంత్. అదే పెట్రోల్కి 3000 అవుతుంది. సో Yeah. దట్స్ ద సేవింగ్స్. ఛార్జింగ్ పాయింట్స్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. Yes. ఆల్మోస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అందరూ కొనేస్తున్నారు. Yes. వాట్ ఎవర్ ద ఛార్జింగ్ పాయింట్స్? ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్స్ ఏంటంటే మీకు విత్ ఇన్ 1.5 అవర్ మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. Within 1.5 hour. విత్ ఇన్ 1 అవర్ 15 మినిట్స్ టు బి ఎగ్జాక్ట్ Okay. టైం చెప్పాలి. Okay. సో 1 అవర్ 15 మినిట్స్లో మీకు 0 to 100 అయిపోతుంది. మన ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎవ్రీ 5 కిలోమీటర్స్కి ఒక ఎయితర్ గ్రేడ్ పెట్టాలి సిటీలో. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బ్యాటరీ అండ్ మోటార్ వారంటీ. బ్యాటరీ వారంటీ వచ్చేసి మేము 3 years ఇస్తున్నాము. 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్. 3 years మీరు ఎంతైనా తిరగండి. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు ద బ్యాటరీ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిప్లేస్ చేస్తాం. సూపర్. అండ్ ఆల్సో వెహికల్కి వచ్చేసి రిమైనింగ్ బ్యాటరీ వెహికల్ మొత్తం వచ్చేసి 3 years 30,000 కిలోమీటర్స్. 30,000 కిలోమీటర్స్. సో మీకు జనరల్గా కంప్లైంట్స్ ఏమి ఉండవు. అండ్ ఆల్సో మీకు ఇప్పుడు బ్యాటరీ ప్రైసెస్ కూడా తగ్గాయి. స్మాల్గా బ్యాటరీ కాస్ట్ వచ్చేసి ఒక 2 months బ్యాక్ 65,000 ఉండేది. Okay. తర్వాత రీసెంట్ బడ్జెట్ ఇండియన్ గవర్నమెంట్ కూడా పుష్ చేసింది కాబట్టి ఇప్పుడు 42,000 దిగింది. సో ఫ్యూచర్లో ఇంకా తగ్గొచ్చు ప్రైసెస్. Okay. సో 30,000 20,000 కూడా వచ్చాయి. ఓకే, మీరు ఇండియన్ గవర్నమెంట్ నాకు గుర్తొచ్చింది. నార్మల్గా ఇప్పుడు సబ్సిడీస్ ఇస్తున్నారు కదా, Yes, yes. స్టేట్ టు స్టేట్ మారుతున్నాయి. రాష్ట్రం నుంచి అవును. స్టేట్ టు స్టేట్ సబ్సిడీస్ మారుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏ సబ్సిడీస్ ఏమన్నా? వెరీ సాడ్ ఏంటంటే ఏపీ అండ్ తెలంగాణ మీకు మనకి సబ్సిడీస్ ఇవ్వట్లేదు. స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ వెరీ సాడ్. సాడ్. బట్ రోడ్ ట్యాక్స్ అనేది 0 చేశారు, విచ్ ఇస్ గుడ్. Okay, okay. అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఓన్లీ ఫేమ్ 2 సబ్సిడీకి మాత్రమే వస్తుంది. అది ఇంకెక్కువ మాత్రం వెయిట్ చేయకుండా వెహికల్ కాస్ట్ అయితే కనుక్కుందాం. 2 vehicles ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో వీఆర్ ద లోయెస్ట్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు లోయెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాము. 1,40,850 either 450 plus, including tax, including insurance, everything, registration. So we can pay that much and we can take the vehicle. Okay. 1,40,850. Okay. Either 450 plus. Either 450 X వచ్చేసి 1,60,840. So guys, these are the prices present. And వేరే also తగ్గడం అంటే జరుగుతుంటుందా ప్రైజెస్? ఇప్పుడు ఇది లోయెస్ట్ అనమాట. ఇప్పుడు రీసెంట్గా తగ్గింది అది. ఇదే ఉంటుంది మ్యాక్సిమం. నెక్స్ట్ వాట్ అబౌట్ ద బ్యాటరీ లైక్ సైకిల్స్? బ్యాటరీ మనకి ఏంటంటే బ్యాటరీ లైఫ్ అనేది సైకిల్స్తో మనం కంపేర్ చేస్తుంటాం. సో మీకు 0 to 100% ఛార్జింగ్ అవుతుంది. అది 1 సైకిల్. 0 to 100% ఛార్జ్ ఇస్ 1 సైకిల్. ఓకే. సో అలా మన బ్యాటరీ 2000 టైమ్స్ పెట్టుకోవచ్చు. 2000 సైకిల్స్ 2000 టైమ్స్ మీరు 0 to 100% పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మీ సజెషన్ ఎవరైనా గ్యాస్ ఛార్జింగ్ ఆఫ్ పెట్టి తీయద్దు, ఫుల్ ఛార్జ్ చేసుకొని ఫుల్ ఛార్జ్ చేస్తుంది. లైక్ వీ కెన్ హ్యావ్ టు మెయింటైన్ బ్యాటరీ ఛార్జింగ్ 10 to 90% చేస్తే బ్యాటరీ లైఫ్ సైకిల్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్ వస్తుంది. నాట్ ఓన్లీ అబౌట్ ఎలక్ట్రిక్ వెహికల్, మీ మొబైల్ ఛార్జింగ్ కానీ ఏదైనా కానీ ఇది కానీ మీరు ఫాలో అయ్యారంటే మీ బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఎక్కువ లైక్ లాంగ్ టైం వస్తుంది. సో దీన్ని కొంచెం కీప్ ఇన్ మైండ్. అండ్ ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్ ఎక్కడ చూసినా కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాలిపోతున్నాయి. అవి ఎందుకు కాలుతున్నాయి? అండ్ ఇతరులైతే నేను ఎక్కడ వినలేదు, అదర్ కంపెనీస్లో విన్నాను. ఫస్ట్ థింగ్ హౌ టు కంగ్రాట్స్ ఫర్ దట్. మీన్ ఎక్కడ ఆ రిమార్క్ రాకుండా చేయడం చాలా గ్రేట్ అనమాట. నేను ఏదైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు నాకు మెసేజ్ వస్తూ ఉంటాయి, పెడుతూ ఉంటారు ఇలా కాలిపోతుంది అని చెప్పేసి. సో అసలు ఎందుకు అలా వెహికల్స్ కాలుతుంటాయి అండ్ వాటికి తీసుకొని ప్రికాషన్స్? జనరలీ బ్యాటరీస్ అనేది మనకి ఇండియాలో ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఓకే. వాట్ ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీస్ చేస్తే ఏం చేస్తారంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ చేసుకుంటే అక్కడ మీకు మ్యానుఫ్యాక్చర్ అయ్యి అక్కడ టెంపరేచర్స్ వేరు, ఇక్కడ ఇండియన్ టెంపరేచర్స్ వేరు. సో అక్కడ డిజైన్ చేసిన బ్యాటరీ మన ఇండియన్ టెంపరేచర్స్లో సెట్ కావాలి. ఓకే. సో వాట్ ఏథర్ డస్ ఇస్, ఏథర్ ఏం చేస్తుంది అంటే మేమే ఓన్గా తయారు చేస్తాం బ్యాటరీ. ఎక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్? మనకి హోసూర్ తమిళనాడులో ఒక ప్లాంట్ ఉంది. సూపర్. సో అక్కడే మన బ్యాటరీస్ తయారవుతాయి. ప్రికాషన్స్ ఏం చెప్తారు మీరు? ప్రికాషన్స్ అంటే జనరల్లీ మన ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆటో కట్ ఆఫ్ ఆప్షన్ చెప్తారు. బట్ ఆటో కట్ ఆఫ్ ఆప్షన్ ఉన్నా మనం అది నెగ్లెక్ట్ చేయకూడదు. సో వీ హ్యావ్ టు 100% అవ్వగానే వీ షుడ్ ప్లగ్ ఆఫ్. ఓకే. 100% అయిన తర్వాత అది ఆటో కట్ ఆఫ్ ఆప్షన్ ఉంది కదా అని చెప్పి మనం అలాగే పెట్టేసి మనం పడుకుంటే ఈవెన్ మొబైల్స్ కూడా నైట్ పెట్టేసేసి మార్నింగ్ అప్పుడు హీటింగ్ అవుతుంది, బ్యాటరీ హీట్ అవుతుంది, షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ రికమెండబుల్ అనమాట. సో మీరేంటంటే 0 to 100 పెట్టుకొని అప్పుడు ఆఫ్ చేసేస్తే ఇట్ విల్ బీ ఫైన్ అనమాట. డోంట్ ఓవర్ చార్జ్ ఒకటి. అండ్ ఆల్సో హాట్ టెంపరేచర్స్లో బెటర్ మీ వెహికల్ ఏంటంటే షేడ్లో పెట్టండి.
Cool షేడ్లో place. పెట్టండి. బ్యాటరీస్ ఏంటంటే నార్మల్ షేడ్ అంటే మాకు అలవాటు జనరల్ వెహికల్స్ ఉన్నాయి, ఎక్కడ వెళ్ళిపోతాం వెహికల్ అలా పెట్టేస్తాం, Yeah. అది అఫ్ కోర్స్ అవుట్ సైడ్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. కానీ ఎలక్ట్రిక్ వెహికల్ మాత్రం డెఫినెట్గా ప్రికాషన్ తీసుకోండి, ఏదైనా కోల్డ్ ప్లేస్లో పెట్టండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్లాస్ట్. సో అలాగే షార్ట్ సర్క్యూట్ ఒకటి ఉంటుంది, హై వోల్టేజ్ కానివ్వండి. ఎంత అయితే 16 amp సాకెట్ అంటే 16 amp సాకెట్లో పెట్టాలి. ఓకే 16 amp సాకెట్ అంటే హౌ టు యూజ్ దట్? యూ హ్యావ్ టు యూజ్ ఎగ్జాక్ట్ ప్లగ్ అనమాట. సో ఇలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. అండ్ ఆల్సో మీకు ఒక 40 kilometers వెళ్ళాక కొంచెం సేపు ఆపాలి. Same, 5 to 10 minutes ఆపి మళ్ళీ యూ కెన్ కంటిన్యూ. మనం ఇంజిన్ కూల్ కోసం ఒకేసారి 100 kilometers ఆగకుండా మధ్యలో ఆపి బ్యాటరీ కోలినంత వరకు మళ్ళీ ఇంకో రైడ్. అలా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే మీకు ఈజీగా ఏ ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ దిస్ మచ్ గుడ్ ఇన్ఫర్మేషన్. అండ్ వెహికల్ డెలివరీ ఎన్ని రోజులు? మనం ఫస్ట్ బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ చేసే రోజు నుంచి 2 to 3 weeksలో మనకి విజయవాడలో వెహికల్. ఎగ్జాంపుల్ ఈ రోజు నేను బుక్ చేశాను. సో మీకు May 15th to 20 లోపల వెహికల్ వచ్చేస్తుంది. ఓకే సూపర్. అండ్ వాట్ అబౌట్ ద ఫైనాన్స్? ఎగ్జాంపుల్ వెహికల్ 1,40,000 అన్నారు, నేను మినిమం ఎంత పే చేయొచ్చు, మిగతా ఎంత ఫైనాన్స్ పెట్టుకోవచ్చు, ఎంత రేట్ ఆఫ్? మినిమం డౌన్ పేమెంట్ వచ్చేసి 30,000. 30,000 మినిమం. IDFC ఫస్ట్ బ్యాంక్తో మేము టైఅప్ అయ్యాము. సో వాళ్ళు మార్కెట్లో లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అనమాట. ఎంత? 8.99% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. గైస్ 8.99 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 30,000 మినిమం డౌన్ పేమెంట్ ఉంటుంది. మీకు 12 months, 18 months, 24 months, So that 30 months ప్లాన్. మీకు ఏది సౌకర్యం ఉంటే ఆ ప్లాన్ Great. అండ్ ఆల్సో మీకు ఇన్స్టెంట్ అప్రూవల్ ఉంటుంది. విత్ ఇన్ 10 minutes మీకు అప్రూవల్ అయిపోతుంది. మీ సిబిల్ బాగుంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కలర్స్. సో మన దగ్గర యాక్చువల్ 3 colours ఉన్నాయి. స్పేస్ గ్రే ఒకటి, వైట్ ఒకటి అండ్ మింట్ గ్రీన్ అంటాం. 3 colour. Only three colours. ఓన్లీ 3 colour. సో బోత్ మోడల్స్తో 2 కలర్స్ 3 కలర్స్ 3 colours ఉంటాయి. గైస్ నాకు తెలిసి ఫుల్ అంటే ఇంతకన్నా ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి ఎవరేమో ఆల్మోస్ట్ ఆయన యాక్చువల్లీ మీరు ఈ ఇన్ఫర్మేషన్ షోరూమ్కి వచ్చి ఇంటరాక్ట్ అవుతాయి కానీ ఉండదు. సో అలాంటి మీకు వర్చువల్గా ఇంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరైతే వీడియో లైక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం లైక్ చేయకుండా వెహికల్ డిజైన్ చూపిస్తూ మాట్లాడుతున్నాం. సో ఒకసారి మనం వెహికల్ మామూలుగా స్కెల్టన్ అంటాం కదా, స్కెల్టన్ లాగా వెహికల్ ఉంటుంది. అంటే లోపల ఎలా ఉంది డిజైన్ ఎవ్రీథింగ్ మనకి విజిబిలిటీగా కనపడేలాగా మనకి వెహికల్ అయితే డిస్ప్లే పెడతారు. సో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా టైర్ కానీ ఓవరాల్ వెహికల్? ఫస్ట్ మనం వెహికల్ చేసేసి ఇది డిజైన్ బై ఏథర్ అనమాట. ఏథర్కి ఓన్ పేటెంట్ రైట్స్ ఉన్నాయి ఈ చేసేసి. గుడ్. సో మీరు ఎక్కడ చూస్తే మొత్తం అల్యూమినియం అలాయ్ బాడీ వస్తుంది. అంతా కూడా అల్యూమినియం బాడీ వస్తుంది. మీకు ఎక్కడ కూడా వెల్డింగ్ ఉండదు, అంతా బోల్టెడ్ ఉంటుంది. ఓకే సో ఎవ్రీవేర్ ఈస్ బోల్టెడ్. ఎక్కడ కూడా వెల్డింగ్స్ కానివ్వండి, వీక్ వెల్డ్, లో హై వెల్డ్ అనేది ఉండదు. సో ఫుల్లీ బోల్టెడ్ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు బ్యాటరీ కూడా అల్యూమినియంతో ప్రొటెక్టెడ్. బ్యాటరీ ఇక్కడ ఉంటుంది మీకు. సూపర్. బ్యాటరీ కూడా అల్యూమినియం కేసింగ్ ఉంటుంది 4 sides కూడా. సో మీకు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సూపర్. సో అదొకటి. అండ్ ఆల్సో మీకు హ్యాండిల్ కూడా ఇది స్టీల్ బార్ వస్తుంది, స్టీల్ ఫ్రేమ్ వస్తుంది. సో ఇదంతా మీకు అల్యూమినియం అలా వస్తుంది. అండ్ మీకు టైర్స్ చూసుకుంటే 90/90 12 inches MRF టైర్స్ ఇస్తాం మేము. 90/90 12 inches. ఓకే. అండ్ ఆల్సో మీకు డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఈ బ్రేక్స్ కూడా మనకి జర్మన్ కంపెనీ బైబ్రే అనమాట. బైబ్రే లాంటి డిస్క్ బ్రేక్స్ మేము వాడతాము. అండ్ వాట్ అబౌట్ సస్పెన్షన్ ఫ్రంట్ వచ్చేసి మామూలుగా టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి మోనోషాక్ వస్తుంది. మోనోషాక్ సెంటర్ షాక్ వస్తుంది మీకు. సో మీకు ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి చాలా సౌకర్యంగా ఉంటుంది మీకు. ఫుల్ అసలు మీకు ఎక్కడ కూడా బ్యాక్ పెయిన్ రావడం కానివ్వండి అలా ఏమి ఉండదు. ఓకే. సో అండ్ ఆల్సో మనకి బెల్ట్స్ ఉంటాయి. ఇది బెల్ట్ డ్రివెన్. ఇది బెల్ట్ డ్రివెన్. ఇక్కడ చూస్తే మీకు 2 belts ఉంటాయి అండ్ 3 pulleys ఉంటాయి. సో మోటార్ నుంచి టైర్కి రావాలంటే వి యూజ్ బెల్ట్స్ అన్నమాట. దట్ ఈస్ ద మోటార్, రైట్? దట్ ఈస్ ద మోటార్, సెంట్రల్లీ మౌంటెడ్ మోటార్. రైట్. సో PMSM మోటార్, అది పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ అంటాం. పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్. లోపల పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఓకే. అండ్ ఆల్సో అది IP66 రేటింగ్. ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది. IP66 రేటింగ్. ఓకే. అండ్ ఆల్సో 2 belts అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇది ఫార్వర్డ్ బెల్ట్, ఇదేమో రివర్స్ మోడ్కి. రివర్స్ మోడ్ కూడా ఉంది కాబట్టి రివర్స్ బెల్ట్ ఉంటుంది. ఒకటే ఉంటుందా? స్టాండ్ సైడ్ స్టాండే ఉంటుంది. సో దట్ మీకు సెంటర్ స్టాండ్ ఉండకూడదు, ఎందుకంటే మెటల్ అది. సో మెటల్ ఉంటే మీకు ఏమవుతుందంటే మీకు వెయిట్ పెరుగుతుంది. వెయిట్ పెరగడం వల్ల బ్యాటరీ కన్జంప్షన్ పెరుగుతుంది. సో దానివల్ల రేంజ్ తగ్గింది. సో మేము అందుకోసమే సెంటర్ స్టాండ్ ఇవ్వం. వెహికల్తో పాటు మనకి ఏమేమి ఇస్తాం? వెహికల్తో పాటు మేము మీకు చార్జర్ ఇస్తాం. చార్జర్ అండ్ ఆల్సో మీకు హెల్మెట్ ఒకటి ఇస్తాం. హెల్మెట్ ఓన్ హెల్మెట్, డిజైన్ హాఫ్ హెల్మెట్ వస్తుంది. ఇప్పుడు నేను హైలైట్గా చెప్పుకోవాల్సింది టోటల్ 20 points అని చెప్తున్నారు కదా. మన ఎలక్ట్రిక్ పాయింట్స్ రాబోయేది మీకు అయితే వాళ్ళ దగ్గర సాఫ్ట్ కాపీ తీసుకుని మీకు డిస్ప్లే ఇస్తాను, చూస్తూనండి. టోటల్ మా ఎగ్జాంపుల్ భవానీపురం, HV కాలనీ, జోజీనగర్, ఆంధ్ర హాస్పిటల్. ఓకే.
భవానీపురం లేదు. ఓవరాల్గా దీస్ ఆర్ ద పాయింట్స్ వేర్ దర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్స్. మనం అయితే షోరూమ్ బయటకు వచ్చేసాము. షోరూమ్ బయటకు వచ్చాక 2 ఫాస్ట్ ఛార్జింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి దీని నుంచి మన అమీర్ భాయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు చెప్పిన 20 పాయింట్స్ ఇలా ఛార్జింగ్ యూనిట్స్ అయితే ఇలా ఉంటాయి. సో హౌ వీ కెన్ యూజ్ ఇట్? సింపుల్ సాకెట్ ఉంది. ఇలా సాకెట్ ఫిక్స్ చేసి వెహికల్కి సెన్స్ పాయింటింగ్ పాయింట్ మీరు ఫిక్స్ చేసేస్తాము. రైట్. ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది. రైట్. సో విత్ ఇన్ 1.5 hour మీకు ఛార్జింగ్ అయిపోతుంది. ఫుల్ ఛార్జ్. ఇది లేకపోతే మీ పిన్ సెట్ అవ్వకపోతే యూ కెన్ క్యారీ పోర్టబుల్ ఛార్జర్. ఇది 3 pin సాకెట్. గ్రేట్. ఓకే. సో ఈ 3 pin సాకెట్లో మీరు పెట్టేసుకొని బండికి పెట్టేసుకొని Portable charger. ఇది కూడా ఫాస్ట్ ఛార్జింగ్. ఇది కూడా ఫాస్ట్ ఛార్జింగ్. గ్రేట్. బట్ ఛార్జర్ సపోర్ట్ ఫర్ ఫాస్ట్ ఛార్జింగ్. ఫాస్ట్ ఛార్జింగ్. ఇది 1.5 hour. సో ఇలా ఇది మనకి ఏథర్ గ్రిడ్స్ అంటే ఇది ఏథర్ గ్రిడ్ అని ఉంటుంది. యా. సో ఎనీబడి కెన్ యూజ్ ఇట్ అనమాట. ఎనీ హెవీ వెహికల్ వరకు. సో విత్ యువర్ పర్మిషన్ నేనైతే వెహికల్ని లైక్ టెస్ట్ రైడ్ చేయడానికి తీసుకుంటాను. Sure. గైస్ టెస్ట్ రైడ్ చేస్తూ మీకు అయితే మోటోలో అసలు స్పీడ్ ఎంత ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అన్నిటికంటే ముందు ఆ టెస్ట్ రైడ్కి వెళ్ళే ముందు అసలు వెహికల్ హౌ టు యూజ్ అంటే మనకు సాఫ్ట్వేర్ కదా మనకు తెలియదు. సో ఒకసారి సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎవ్రీథింగ్ మనకైతే అమీర్ భాయ్ చూపిస్తారు. గైస్ నౌ అమీర్ భాయ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆఫ్ ద వెహికల్. సో ఇది మొత్తం 7 inches టచ్ స్క్రీన్ వస్తుంది మీకు. 7 inch టచ్ స్క్రీన్ వస్తుంది. సో మీకు ఇక్కడ ఎస్టిమేటెడ్ రేంజ్ చూపిస్తుంది 68 kilometers. సిస్టమ్ ఆఫ్ ఛార్జ్ అంటాం అంటే బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తాం. అంటే బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది అండ్ రేంజ్ చూపిస్తుంది. ఎకో మోడ్లో మీకు 68 kilometers అంటే 81% బ్యాటరీ ఉంది. 81% బ్యాటరీకి మీరు 68 kilometers ఎకో మోడ్లో వెళ్ళగలరు. సూపర్. సో ఇంకో నెక్స్ట్ మోడ్ చూసుకుంటే మీరు నెక్స్ట్ మోడ్ మీన్స్ రైట్ సైడ్. టాగల్ చేసుకోవాలి. టాగల్ ఒకసారి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒకసారి రైట్ సైడ్లో ఏమేమి అవైలబిలిటీ ఉంటాయి మనకి? ఎస్కలేటర్. ఇది స్టార్ట్, ఇది మోటార్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఓకే. ఇది వచ్చేసి మనకి కిల్ స్విచ్ అంటాం. ఆఫ్ కోర్స్ లైక్ ఎవ్రీ బైక్. ఇది వచ్చేసి స్విచ్, ఇది మోటార్ ఆన్ అవుతుంది. Right. ఇదేమో గేర్స్ అన్నమాట. ప్యాడిల్ షిఫ్టర్స్ లాగా టాగల్ చేసుకోవాలి. అండ్ రైట్ సైడ్ ద ఫ్రంట్ బ్రేక్. ఫ్రంట్ బ్రేక్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కమింగ్ ద లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది లో బీమ్ అండ్ హై బీమ్. ఓకే. సో ఇది మీకు సిగ్నల్స్ అండ్ ఆల్సో సూపర్. అండ్ లెఫ్ట్ సైడ్ ద బ్రేక్. మీకు ఆడియో వస్తుంది అంటే మొత్తం కిలోమీటర్స్ ఎంత తిరిగారని వస్తుంది. సో ట్రిప్ ఉంటుంది. ఇప్పుడు తర్వాత ట్రిప్స్ కూడా మీరు మార్చుకోవచ్చు. తర్వాత కరెంట్ రైడ్ చూసుకోవచ్చు. ఓడోమీటర్ అంటే మీరు హౌ మెనీ కిలోమీటర్స్ ట్రావెల్ అంటే ఎంత ట్రావెల్ చేశారనేది రికార్డ్ చూపిస్తుంది. రైట్. అండ్ ఆల్సో మీకు కరెంట్ రైడ్ ఎంత ట్రిప్ చూసుకోవచ్చు. ఓకే. అండ్ ఆల్సో మీకు ట్రిప్ అంటే ఎన్నైనా 2-3 ట్రిప్స్ మార్చుకోవచ్చు. ఐ థింక్ టచ్ సెన్సిబిలిటీ కూడా చాలా బాగున్నట్టుంది. సూపర్. అండ్ ఆల్సో దిస్ IP65 రేటింగ్ కాబట్టి రెయిన్ వాటర్ని కూడా సస్టైన్ చేస్తుంది. Super. ప్రాబ్లం లేదు. అండ్ ఆల్సో మీకు పర్ డేకి అంటే పర్ మొత్తం ఆడియోకి మీరు ఎంత యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు అని కూడా చూపిస్తుంది. గ్రేట్. అండ్ ఆల్సో మీకు ఇందులో పార్కింగ్ అసిస్ట్ మోడ్ ఉంది. సో ఇప్పుడు స్టాండ్ వేసి ఉంది కాబట్టి మీకు ఇది బండి ఆన్ అవ్వదు. సో స్టాండ్ తీస్తేనే మనకి మోటార్ అనేది ఆన్ అవుతుంది. సో ఇది మీకు వన్స్ చూపిస్తాను. అండ్ ప్రెసెంట్ సాఫ్ట్వేర్ వర్షన్ ఎంత? వర్షన్ వచ్చేసి మనకి ఏథర్ స్టాక్ అని ఉంటుంది. ఏథర్ స్టాక్ సైలాన్ అని చెప్పి ఉంటుంది. 10.3 వాడుతుంది. ఇది సాఫ్ట్వేర్ వర్షన్. ఏథర్ స్టాక్. అండ్ ఆల్సో మీకు టైర్ ప్రెషర్ కూడా చూపిస్తుంది. రికమెండెడ్ వన్ ఆఫ్ ద గుడ్ ఫీచర్ మేబీ. లైసెన్స్ ఈ బుక్ అందులో మీకు దీంతో పాటు ఒక కనెక్టివిటీ యాప్ ఒకటి వస్తుంది. లిటరల్లీ క్రేజీ ఎందుకంటే మేము డాక్యుమెంట్ మర్చిపోవడం, మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోవడం, సో అలాంటి చూడలేదు. వెరీ క్రేజీ ఆప్షన్. యాప్లో అప్లోడ్ చేసుకుంటే ఇందులో డిస్ప్లే వస్తుంది. సూపర్. ఒకవేళ ఫోన్ మర్చిపోయినా కూడా మీరు పోలీసు వాళ్ళని అప్లీ కెన్ షో అనమాట. రియల్లీ వెరీ క్రేజీ. అండ్ ఆల్సో బ్లూటూత్ మోడ్ ఉంటుంది మనకి. బ్లూటూత్ డివైస్ పెట్టుకుంటే మీకు ఇన్కమింగ్ కాల్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి. స్పీకర్స్ ఉండదు, డివైస్ ఉండాలి. బ్లూటూత్ డివైస్కి కనెక్ట్ చేసి స్పీకర్స్ కానీ సపరేట్. మీకు ఎవరు కాల్ చేసినా కానీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నుంచి మీరు యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్ చేసుకోవాలి. ఎక్కడైనా డిస్ప్లే మీద వస్తుంది, కాలింగ్ నేమ్ వస్తుంది. ఇది లెఫ్ట్ చేస్తే మీకు లెఫ్ట్ అంటే యాక్సెప్ట్, రైట్ అంటే రిజెక్ట్. రిజెక్ట్ అంటే సూపర్. సో అదొక ఫీచర్. అండ్ గూగుల్ మ్యాప్స్ వచ్చేసి ఇక్కడ కార్నర్లో ఉంటుంది. వితౌట్ ఇంటర్నెట్ ఆల్రెడీ ఫ్రీగా మేము ఇస్తున్నాము ఇంటర్నెట్ అనేది. సో ఇంటర్నెట్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ త్రూ ఈ సిమ్. సో మీకు మొత్తం ఉంటుంది. ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే మీరు జస్ట్ సెర్చ్ చేస్తారు. లైఫ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ లైక్ కంఫర్ట్ విత్ దిస్. సో మీరు ఏదైనా లొకేషన్ ఎక్కడైనా ప్రెస్ చేసుకోవచ్చు. సార్ ఆటోమేటిక్ గూగుల్ మ్యాప్స్ వస్తుంది. సో చూడండి, బెన్ సైకిల్ ప్రెసెంట్ షోరూమ్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ అని చెప్పడానికి 0.9 kilometers ఫ్రమ్ హియర్ టు బెన్ సైకిల్. వాట్ అబౌట్ ద ట్రంక్ స్పేస్? ట్రంక్ స్పేస్ వచ్చేసి 22 liters బూట్ కెపాసిటీ ఉంటుంది మీకు. ఒక హెల్మెట్ కానివ్వండి, పోర్టబుల్ చార్జర్ కానీ క్యారీ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఆల్సో మీకు ఇందులో 20 మనకి LED లైటింగ్స్ కూడా వస్తాయి. సూపర్. గుడ్ ఫీచర్. అండ్ ఆల్సో నైట్ టైం మనకి
ఆల్సో ఫోన్స్ కూడా ఇక్కడ క్యారీ చేసుకోవచ్చు, ఓకే, ఫోన్ కూడా పెట్టుకోవచ్చు. సూపర్ గుడ్ ఆప్షన్. ఈజ్ ఆల్సో అండ్ గ్రిప్పింగ్ గ్రిప్పింగ్ వస్తుంది. అండ్ ఒక హెల్మెట్ ఆల్సో యూ కెన్ హోల్డ్. హెల్మెట్ అండ్ పోర్టబుల్ చార్జర్ యూ కెన్ క్యారీ అన్నమాట. సూపర్, థ్యాంక్ యూ. సో గైస్ అది నేను మనం అయితే ఇంకేమాత్రం ఇచ్చేప్పుడు మనం అయితే టెస్ట్ రైడ్లో కలుద్దాం. సో గైస్ హియర్ ఇస్ ద బైక్, లెట్స్ గో ఫర్ రైడ్. ఆల్రెడీ నాకైతే ఇతర వెహికల్ మీద మంచి ఇంప్రెషన్ ఉంది. వెహికల్ లాంచ్ చేయగానే ఇలా 450X అని వస్తుంది. యా ది హియర్ ద డిస్ప్లే. సో రైట్ క్లిక్ స్టార్ట్ బటన్ ఉంది, స్టార్ట్, ఎస్, మోటార్ ఆఫ్, ప్రెస్ బ్రేక్ అండ్ స్టార్ట్. ఎస్, యాక్చువల్లీ మనం స్టార్ట్ చేసేటప్పుడు బ్రేక్ బటన్ ప్రెస్ చేసి స్టార్ట్ చేయాలి. యా ఇట్స్ వీఆర్ రెడీ టు గో. అసలు ఉలుకు ఉండదు పలుకు ఉండదు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చిన బాధ అదొకటి, అండ్ స్టార్ట్ అయిందో తెలియదు ఏంటో కూడా. సో మనం అయితే ఇప్పుడు మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ స్పీడ్, ఆ సౌండ్ చూసారు, ఆ స్పీడ్ సౌండ్ ఏదో మన ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు సౌండ్ ఎలా వస్తుంది, సో అలా ఉంటుందన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది సౌండ్ అనేది. సో గైస్ మనం అయితే ఇంకా టెస్ట్ స్టార్ట్ చేసేసాం. ఒకసారి టాప్ స్పీడ్ చెక్ చేద్దాం. Present I'm in the eco mode and the top speed in eco mode is 47, 48, 49, 50, 51. So guys, we can say that in eco mode the top speed is the 50. టింగ్ కంఫర్ట్గా, నిజంగా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది. ఒక నార్మల్ స్కూటీ తోలితే ఎలా ఉందో సేమ్ అదే ఫీలింగ్ అనమాట నాకైతే. ఇదిగోండి ఒకేసారి మనం పనిలో పని సస్పెన్షన్ కూడా చెక్ చేసేద్దాం. సస్పెన్షన్ ఆల్సో గుడ్, గ్రేట్. ఇప్పుడు దాకా నేను డ్రైవ్ చేసిన ఎలక్ట్రిక్ వెహికల్తో కంపేర్ చేస్తే దిస్ వెహికల్ సస్పెన్షన్ ఈజ్ వెరీ గుడ్. అండ్ వెహికల్ కంఫర్ట్ కానీ అసలు అంతా చాలా బాగుంది. నార్మల్ ఒక స్కూటీ డ్రైవ్ చేస్తుంటే ఎలాంటి ఫీలింగ్ ఉందో సేమ్ అదే ఫీలింగ్ ఉంది నాకైతే. ఐఎమ్ గోయింగ్ టు చెక్ ద టాప్ స్పీడ్ ఇన్ ద రైడ్ మోడ్. ఇంజిన్ సౌండ్ అయితే మాత్రం రియల్లీ క్రేజీగా ఉంది. ఏదో ఒక ఏరోప్లేన్లో వెళ్తున్నప్పుడు మన ఫ్లైట్లో కూర్చున్నప్పుడు ఇంజిన్ సౌండ్ వస్తుంది సారా, అలా ఉంది. 65 in ride mode, the top speed we can say that 65. ప్రజెంట్ 65 స్పీడ్లో ఉన్నాను కదా. ఒకసారి మన సైడ్కి వెళ్ళి బ్రేకింగ్ వేసి అసలు ఎంత పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేద్దాం. See, I am on the 65. Now I am trying to stop the vehicle. Wow, really great and crazy. Impressed. గైస్ నిజంగా ఎలక్ట్రిక్ వెహికల్ డ్రైవ్ చేసిన వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. కంఫర్ట్ విషయంలో కానీ, సిట్టింగ్లో కానీ, లైక్ ద పర్ఫార్మెన్స్ కానీ. వావ్. ఇంకోటి మీకు అదర్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఈ వెహికల్స్ని ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను. అదర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం కానీ బ్రేక్ వేస్తే జస్ట్ వీ కెనాట్ ఎస్కలేట్ అనమాట. బట్ ఈ వెహికల్ అలా కాదు, మనం బ్రేక్ వేసినా కానీ మనం ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. గైస్ నౌ ఐఎమ్ గోయింగ్ టు చెక్ టాప్ స్పీడ్ ఇన్ ద స్పోర్ట్స్ మోడ్. మీకు వినపడుతుందో లేదో కానీ ఆ మోటార్ సౌండ్ అయితే మాత్రం రియల్లీ క్రేజీగా ఉంది నాకు. 78, 81, 85, 87, 90 చూసారా? ఇంత స్పీడ్లో కూడా వెహికల్ స్టెబిలిటీ. బాబోయ్ అడ్డొచ్చేస్తారు ఏం వీళ్ళు. బ్రేకింగ్ కూడా మనం ప్రత్యేకంగా హైలైట్గా చెప్పుకోవచ్చు. బ్రేకింగ్ కూడా 85 స్పీడ్. ఇదిగోండి పీపుల్ అక్కడ అడ్డున్నారు. సో మనం హ్యావ్ టు see, that's the performance of the vehicle. So now last but not least we can check the mode of warp mode and we check the performance. See, this is the warp mode. Wow, warp mode అయితే ఇంకా పికప్ ఇవ్వగానే వెహికల్ అలా ఇజ్జే వెళ్ళిపోతుంది. లైక్ ఒక మంచి పికప్ ఉందన్నమాట లాస్ట్ మోడ్లో. ఈ మోడ్ వచ్చేసి ఓన్లీ 450Xలో ఉంటుంది, 450+లో ఉండదు. లైక్ హై అండ్ వెహికల్లోనే ఉంటుంది ఇది. అండ్ గైస్ థింగ్స్ రెండు డిఫరెన్స్ అండ్ కంపారిజన్ వ్లాగ్ కానీ సపరేట్గా రివ్యూ వ్లాగ్ అయితే వెహికల్ రివ్యూ వ్లాగ్ సపరేట్గా ఇంకోసారి చేస్తాను. దిస్ వ్లాగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఎక్స్ప్లోరింగ్ ద షోరూమ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ద వెహికల్ విత్ ద టెస్ట్ రైడ్. ఓనర్షిప్ రివ్యూ కానీ ఆ రివ్యూ మళ్ళీ సపరేట్గా చేస్తాను నేనైతే. ఈవెన్ ఆరన్ సౌండ్స్ ఆల్సో వెరీ గుడ్. బట్ ద పికప్ ఇన్ దిస్ ర్యాప్ మోడ్ ఇస్ రియల్లీ క్రేజీ. ఓవరాల్గా వెరీ ఇంప్రెస్డ్ విత్ దిస్ వెహికల్ పర్ఫార్మెన్స్. రియల్లీ వెరీ ఇంప్రెస్డ్. ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. మీరు ఎప్పుడైతే ఫస్ట్ రైడ్ చేస్తారో ఏథర్ వెహికల్స్తో ద ఇంప్రెషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇదే ఇంప్రెషన్ అదర్ వెహికల్స్ మీద ఖచ్చితంగా రాదు. ఐఎమ్ డామ్ షూర్. మేబీ ప్రైజింగ్, ఐఎమ్ నాట్ కంపేరింగ్ ద ప్రైజింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఐఎమ్ కంపేరింగ్ ఓన్లీ ద పర్ఫార్మెన్స్ అండ్ ద లుకింగ్. సో గైస్ మనమైతే ఏథర్ షోరూమ్కి బ్యాక్ వచ్చేసాము.
సో వెహికల్ ని ఇక్కడ పార్క్ చేసేసేసి ఆ వీడియో అయితే ఇక్కడ రన్ చేసేద్దాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనిపిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఐ విల్ రిప్లై ఆన్ షూర్. సో గైస్ అదనమాట ఈ రోజు వీడియో అయితే ఏతర్ షోరూమ్ ని చాలా డీటెయిల్డ్ గా చాలా క్లియర్ ఎక్స్ప్లోర్ చేశాను. అలానే అమీర్ బ్రో అయితే మీకు చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆల్సింత మించి ఇన్ఫర్మేషన్ ఎవరెవరేమో అంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అమీర్ బ్రో. రియల్ స్పెషల్ థ్యాంక్స్ టు అమీర్ బ్రో అండ్ ఏతర్ షోరూమ్. దీని డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నో ప్రాబ్లం, మీరు కింద అయితే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇంకా మన విజయవాడలో ఇలాంటి ప్లేసెస్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉన్నాయంటే మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎక్స్ప్లోర్ చేస్తా. ఇంకా మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ కూడా అవ్వచ్చు త్రూ ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అది కింద డిస్క్రిప్షన్ చూడండి. సో నేనైతే ఇంకా వీడియోని ఇక్కడ ఎండ్ చేసేస్తాను. సో గైస్ వీడియోని మాత్రం లైక్ చేయండి. ఎండ్ ఆఫ్ ది డే మీకు వీడియో చూసిన తర్వాత ఏం ఫీలింగ్ అనిపించింది కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో గైస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ బెజవాడ బ్యాక్ ప్యాకర్. జై హింద్.